జై శ్రీరామ్. నేను మీ వేణురేజిటి ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం ధనుర్మాస వ్రతంలో 27వ ఉపవాసం దాని భావం గురించి తెలుసుకోబోతున్నాం. శ్రీమతే రామానుజాయ నమః. కూడారై విల్லும் சீர் గోవిందనై పాడిప్పరై கொண்டேயாம் பரிசன்மானம் நாடு புகழும் பெருசினால் நண்டாக்க சோடகமே தோல்வலையே தோடே சிவிப்புவே ஆடகமே ఎండనయ పాలకలను యమనువో అడై ఇడిప్పుం அதன் பின்னே பால் சோறு மூடனை பெய்து முல்கம் வருவார கூடியெறிந்து குளிலேந்தோர் ఎంబావాయ్. ఆండాల్ తిరుగరే శరణం. శత్రువర్గమును అవలీలగా జయించు కళ్యాణ గుణములు గల గోవింద, నిన్ను కీర్తించి వ్రత సాధనమై పరాను వాయిద్యమును పొందుదల్చి ఘన సన్మానము లోకులందరూ పొగుడు విధముగా నుండును. చేతులకు గాజులు మొదలుగున ఆభరణములు, బాహుములకు దండకడిములు, చెవి క్రింద భాగమున అలంకరించుటకు దుద్దులు, పై భాగమున పెట్టుకున్నట్టుకు చంపస్వరములు, కాళ్లకు అద్దెలు మొదలైన అనేక ఆభరణములను మేము ధరింపవలను. తర్వాత అందమైన చీరలను కట్టుకునేవలను. అటు తర్వాత పాలు అన్నమును మునిగినట్లు నెయ్యి పోసి ఆ వదరు పదార్థములో నెయ్యి మీ చేతి వెంబడి కారునట్లు నీతో కలిసి కూర్చుని చల్లగా హాయిగా భుజింపవలను అని గోపికలు తన వ్రత ఫలము ఈ పాశమును వివరించిరి. జై శ్రీమన్నారాయణ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శుభం. జై హింద్.